వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కాదు. సో ఇక అందరికి ఎరకనే కదా ఆషాఢ బోనాల జాతర షురు అయిపోయిందని. ఇక లష్కర్ బోనాల జాతర కూడా ప్రారంభమైపోయింది. సో బోనాల పండుగ అయితే ఆదివారం, అందుకనే నేను లష్కర్కి వచ్చేసిన. ఇక్కడ తీరు బోనాలు, తీరొక్క బోనాలు, ప్రత్యేకమైన బోనాలు, ఇంకా చెప్పాలంటే కస్టమైజ్ బోనాలు కూడా ఇక్కడ చేసిస్తారనమాట. అందుకనే ఇక్కడ ఉండే బోనాలకి తయారీదారులకు కావచ్చు అండ్ ఇక్కడ కొనుగోలు చేసే వ్యాపారులకు మస్తు డిమాండ్ ఉంటుంది. మరి ఈ ఏడాది వెరైటీ బోనాలు ఏమొచ్చినాయి మార్కెట్లోకి, వాటి కాస్ట్ ఏముంది, సో ఎవరైనా బడ్జెట్లో తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఏ కాస్ట్ నుంచి బోనాలు స్టార్ట్ అవుతాయి, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనరల్ బజార్. ఇక ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంజలి థియేటర్ లేని దగ్గర పోతే ఏ షాప్ చూసినా కానీ బయట అన్ని వెరైటీగా బోనాలు పెట్టి కనిపిస్తున్నాయి. కస్టమైజ్ బోనాలు కూడా ఇటు తయారు చేసి ఇస్తారని చెప్పినా కదా. సో వాటి రేట్లు ఏంది, మనం ఇన్కేస్ ఆర్డర్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత బోనాలు ఇస్తారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ఇక ఈ ఏడాది వచ్చిన ప్రత్యేక బోనాలు సో అమ్మవార్లకి. అండ్ ఇక్కడ కూడా కొంతమంది మైసమ్మకు చేస్తారు, కొంతమంది పోచమ్మకు చేస్తారు, కొంతమంది ఎల్లమ్మకు చేస్తారు. ఇట్లా వాళ్ళ గ్రామదేవతలకు అందరూ కూడా బోనాలు చేస్తారు. అది సిటీ మొత్తం బోనాలు 28 తారీఖు. ఇక 21 తారీఖు అయితే లష్కర్ బోనాలు కదా. ఇక ప్రత్యేకంగా లష్కర్ వాళ్ళు మాత్రమే కాదు, పక్క జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చి బోనాలు తీసుకుంటుంటారు. ఇక ఇలా మనం చూస్తున్నాం కదా, ఇది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి వెల్వెట్ క్లాత్, అందరికీ ఎరకనే కదా. సో వెల్వెట్ క్లాత్, దానిపైన లేస్ అండ్ మోతీ డిజైన్స్ అనమాట. అండ్ చాలామంది బోనాన్ని పోల్చేటప్పుడు గవ్వల బోనాలు, ముత్యాల బోనాలు, పగడాల బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నామని చెప్తారు కదా. సో అట్లా సమర్పించడానికి చెప్పేదాంతో మార్కెట్లో ఈసారి అట్లాంటి బోనాలే రెడీగా తయారు చేసి పెట్టిరనమాట. సో ఇదంతా కూడా ముత్యాల బోనాలు, బంగారు అమ్మవారికి. సో ఇదంతా కూడా ముత్యంతో డెకరేట్ చేసారు. అండ్ మధ్యలో కొంచెం అంటే మన బోనం మనం ఎంత డెకరేట్ చేసినా కానీ పసుపు కుంకుమ అటేర్ అయితే రావాలి కదా. అందుకని గ్రీన్, తర్వాత రెడ్, ఎల్లో, గ్రీన్ ఇట్లా దీంతో ఇట్లా డెకరేట్ చేసారు. హైలైట్ చేయడం కోసం మాత్రమే, ఒక బొట్టులా ఉండాలి అని చెప్పేసి ఇట్లా చేశారనమాట. సో ఇదంతా కూడా ముత్యాల బోనాలు. అంతేకాదు అమ్మవార్లకి సమర్పించేటప్పుడు మనకి అందరికీ ఎరక కదా, గవ్వలు సమర్పిస్తుంటాం. ఇంకా జనరల్ పబ్లిక్ కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోసేటప్పుడు ఒడిబియ్యంలో కూడా 5 గవ్వలు పెట్టి అమ్మవారికి ఇవ్వడం అనేది చేస్తుంటారు కదా. ఎందుకంటే అమ్మవారికి గవ్వలు అంటే చాలా ఇష్టం. అందుకని శివశక్తులు ఎవరైనా బోనాలు చేసేటప్పుడు కూడా గవ్వల దండలు మనం చూస్తుంటాం వాళ్ళ మెళ్ళల్లో. అండ్ గవ్వలతోటి ప్రత్యేకంగా అలంకరణ చేసుకుంటుంటారు. నడుము గొలుసు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, హారాలు కావచ్చు, గవ్వలు లేకుండా ఒక్కరు కూడా ఉండని పరిస్థితి ఉంటారు. సో అట్లాంటిది వీడియో చూస్తున్నాం కదా, అంత అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి ఇట్లాంటి గవ్వలతో బోనం తయారీ చేసారు అనమాట. సో ఇది గవ్వల బోనం అనమాట. సో ఇందులో కూడా కొంతమంది శివశక్తులు ఎత్తే బోనం ఏంటంటే 5 అంతరాలు 3 అంతరాల బోనం ఎత్తుతుంటారు. ఇక ఇంట్లో వేసుకునేటోళ్ళేమో ఇంత చిన్న సర్వజాలు, దీనిపైన ఒక చిన్న చెంబుతోటి బోనం ఎత్తుతుంటారు. ఇది మనకు ఎరకనే కదా. సో అట్లా ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసమో ఇట్లా చిన్నగా ఉంటుంది. అండ్ ఎవరైతే శివశక్తులు ఏదన్నా 3 అంతరాల బోనం అని అనుకుంటారు కదా, చివరి అంతరం ఇంత పెద్ద ఉంటుంది. అంటే దీని కింద ఇంకా 2 బిందెలు ఉంటాయి అనమాట. 5 అంతర బోనం అనుకునే వాళ్ళకు కూడా ఇది 3వ అంతరం, దీనిపైన ఇంకో 2 బోనాలు వస్తాయి. సో అట్లా డిజైన్ చేసి పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 3 అంతరాల బోనం సంబంధించి ఇది ఫస్ట్ బోనం అండ్ దీనిపైన ఇది 2వ బోనం అనమాట. సో ఇట్లా చాలా స్పెషల్గా డిజైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా శాంపుల్ పీసెస్ అనమాట. సో ఇట్లా గవ్వలు కాకుండా, కుందన్స్తో కాకుండా, పగడాల ముత్యాలతో కాకుండా ఇంకేమైనా స్పెషల్గా చేయించుకోవాలి బోనాలు అనుకునే వాళ్ళ కోసం కూడా ఒక 2 రోజులు టైం తీసుకుంటారు. సో దీంతో పాటు ఇంకా మనకి అప్పటి వెనుక కాలం తెలుసు కదా, అందరు అప్పట్లో కుండల బోనం చేసేటోళ్ళు. సో ఇన్ కేస్ ఇప్పుడు కూడా ఇత్తల్లో బోనం తీసుకునే వాళ్ళు కూడా అట్లా కుండలాగా ఎటైర్ కనిపించాలనుకుంటుంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లా చూస్తుంటేనే మస్తు బరువు కనిపిస్తుంది, మస్తు బందోబస్తు కూడా ఉందన్నమాట బోనం. సో ఇట్లా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇవి బాగా ఇష్టపడుతుంటారు. సో వాళ్ళకు కూడా ఇన్ని డిజైన్స్ పెట్టినప్పుడు ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసం కూడా ఎందుకు డిజైన్స్ కలెక్షన్స్ ఉండొద్దు అనుకున్నారేమో వ్యాపారులు. అట్లా కుండ డిజైన్ అండ్ ఇట్లా కొంత లైట్ వెయిటెడ్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఇగో ఇట్లాంటి సెట్ అనమాట. అండ్ దాంతోపాటు ఇంత సింపుల్గా వద్దు, కొంత డిజైన్ కావాలి అండ్ అమ్మవారి రూపు ఉండాలి దాంట్లో అనే వాళ్ళ కోసం ఇగో ఇట్లా అమ్మవారి రూపుతో అండ్ డిజైన్స్తో కూడా బోనం అనేది ఏర్పాటు చేశారు అనమాట. సో ఇప్పటికైతే నేను ఈ బోనం కలెక్షన్స్ గురించి చెప్పిన. సో మరి వీటి రేట్ ఎట్లా ఉన్నాయి అండ్ ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఏదైనా స్పెషల్గా బోనం చేయించుకోవాలనుకుంటే వాటి కాస్ట్ ఎట్లా ఛార్జ్ చేస్తుంటారు అండ్ ఈ ఏడాది బిజినెస్ ఎట్లా ఉంది ఆషాఢ బోనాలకు సంబంధించి ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుంటాం.
బోనాలతో పాటు కొంతమంది బంగారు బోనాలు కూడా సమర్పిస్తుంటారు ఆ తల్లికి, తర్వాత వెండి బోనాలు కూడా. సో వెండి బోనాలు కూడా చాలా మంది ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఇక వెండి చోట్ల ఈ మధ్య కాలంలో జర్మన్ సిల్వర్ బోనాలు కూడా వచ్చేసినాయి. సో మరి జర్మన్ సిల్వర్ బోనాలు గురించి తెలుసుకుందాం, ఈ ఏడాది బిజినెస్ కూడా ఎట్లుందో తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఎట్లున్నాయి ఈసారి బిజినెస్ ఎట్లా ఉంది మీకు? బాగుంది. బాగుంది. సో ఇక్కడ చూస్తుంటే నిగనిగా మంచిగా మెరిసిపోతుంది. ఇది జర్మన్ సిల్వర్ వెండి మీద మీద వెండి పాలిష్ అన్నది. ఇది కొత్తగా వచ్చింది. బాగుంది. చూడడానికి అచ్చం వెండి బోనం లానే కనిపిస్తుంది. వెండి సిల్వర్ లాగానే ఉంటుంది. వెండి పాలిష్ అన్నమాట. సో మరి ఇది మనం ఇప్పుడు బోనం అనేసరికి పసుపు కుంకుమ రాస్తాం, నూనె రాస్తాం, అట్లా అన్ని రాస్తాం. ఇది దీన్ని కూడా అట్లే చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ కడిగేసుకుంటే అయిపోతుంది. సో ఇత్తడి పైన వెండి పాలిష్ అనేసరికి ఖర్చు కూడా మంచిగానే అవుతుందేమో అనిపిస్తుంది. ఎంత ఉంటుంది రేట్? ఇది మీకు 2500 పడుతుంది. 2500 సెట్ పడుతుంది. అయితే ఎవరైనా బోనాలు చేయించుకోవాలి అనుకున్నారనుకో, సో వాళ్ళకి ఎంత టైంలో చేసిస్తారు? ఇప్పుడు కస్టమైజ్ పట్టేసి 2000 2 days 3 days టైం పడుతుంది. 2-3 days టైంలో ఇచ్చేస్తాం. సో జనరల్ బజార్ అంటే శివశక్తులకి పెట్టింది పేరు వాళ్ళ బోనాలే అంటారా? వాస్తవమేనన్నా? అవునమ్మా. ఇక్కడ ఎవరైనా కంపల్సరీ మాంకాలమ్మ గుడికి రావాల్సి, ఇక్కడికి వచ్చి భక్తులు బోనాలు చేస్తారు, పూజలు చేస్తారు. సో మరి వాళ్ళ కోసం ఏమేమి బోనాలు ఉన్నాయి? అప్పట్లో ఎట్లుంటుండే బోనాలు, ఇప్పుడు ఎట్లా డిజైన్స్? ఇప్పుడు ఇత్తడి ఉన్నది, మీనా వర్క్ ఉన్నది, గవల బోనం ఉన్నది, ముత్యాల బోనాలు ఉన్నవి. మన అల్యూమినియం కావాలంటే కొందరికి సిల్వర్ లో కూడా ఉన్నాయమ్మా, అవైలబుల్ ఉన్నది. ఇది అల్యూమినియం అన్నమాట. రేట్ తక్కువ పడుతుంది, 400 పడుతుంది సెట్. అది అమ్మా, అందరికి కావాల్సినవి దొరుకుతాయి అమ్మా. సో కొంతమంది శివశక్తులు 500 బోనం ఎత్తుతుంటుంటారు. ఉంటుందమ్మా. ఇదే మన మీనా వర్క్ లో చేసిస్తామమ్మా. వెల్వేట్ దాంట్లో చేసిస్తాము, మీనా వర్క్ లో చేసిస్తాము, కవల బోనాలు చేసిస్తాము. టైం తీసుకుంటాం. 4 days 5 days టైం పడుతుంది. 5 అంతరాలు. 2 అంతరాలు అయితేనేమో మీకు 2 days టైం పడుతుంది. ఓకే. సో మరి ఈసారి ఎక్కువ ఏ బోనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు శివశక్తులు? శివశక్తులు ఇత్తడివి తీసుకుంటారమ్మా వాళ్ళు. చాలా మటుకు ఇత్తడివి తీసుకుంటారు. ఓడి బియ్యం బేసన్లు కూడా తీసుకుంటారు. సో ఇక్కడ శివశక్తుల బోనాలు వెల్వెట్ బోనాలు కావచ్చు, లేదంటే ఇత్తడి బోనాలు కావచ్చు, అమ్మవారి రూపం వస్తుంది. ఎల్లమ్మ తల్లిది అమ్మవారి రూపం. సో అవి ఎట్లా ఉన్నాయి? అవి కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ అమ్మవారి ఫేసెస్ అన్నమాట. ఇవి ఏంటంటే వాళ్ళు బోనాలకు పెట్టేస్తారు. బోనాలకు పెట్టి మేము కస్టమైజ్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేయించిస్తాము. అయితే ఇప్పుడు మీరు బోనాలకు పెడతారన్నాక చూడడానికి బోనం ఏడ కూడా ఇది ఫిట్ చేయడానికి స్పేస్ లేదు, కానీ ఎట్లా ఫిట్ చేసి ఇస్తారు? ఇక్కడ బ్యాక్ ఏం చేస్తామంటే హోల్స్ చేస్తామమ్మా. హోల్స్ చేసి నట్లతో ఇక్కడ చేసి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు కస్టమైజ్ ఇది కూడా ఫిట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇట్లా కేవలం అమ్మవారి రూపు మాత్రమేనా? అమ్మవారి రూపుతో పాటు ఇంకేమైనా కూడా వాళ్ళు తీసుకుంటారు? పూలు వస్తాయమ్మా, 2-3 వెరైటీస్ వస్తాయమ్మా. అవి కూడా ఫిట్ చేసి ఇస్తారు. సో మరి మొత్తానికి ఈ ఏడాది బిజినెస్ ఎట్లుంది ఆషాఢ బోనాలకి? బాగుంది. మీరు అవి కూడా చూడండి. ఏంటంటే ఇక్కడ నేను పీకాక్స్ అమ్మా, ఇది ఫ్లవర్స్ కూడా, పాములు కూడా. అమ్మవారి ఇట్లా రూపులతో పాటు ఇంకేమేమి పెడుతుంటారు బోనాలకి శివశక్తులు? ఇదిగోండి, ఇవి పాములు అన్నమాట. పడగ, పాము పడగలు. ఇవి హంసలు. ఇవేమో పూలు అన్నమాట. ఇవి పూలు. కొందరు శంకు చక్రాలు కూడా పెడతారమ్మా. ఇట్లా హంసలు. ఓకే. సో ఇట్లా అన్ని కూడా వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఈసారి ప్రతి ఏడాది బోనాలకు వచ్చినామంటే ఏదో ఒక కొత్త వెరైటీ బోనాలు అనేది ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఈ ఏడాది మార్కెట్ లో వచ్చిన కొత్త వెరైటీస్ ఏంటి? కవల బోనాలు ఉన్నాయి. కవల బోనాలు ప్లస్ ఈ వైట్ మెటల్ బోనాలు. సిల్వర్ జర్మన్ సిల్వర్. సో రేట్లు ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ బోనం వచ్చేసి మీకు 1000 నుంచి ఉందమ్మా. 1000 రూపీస్ నుంచి 3000 అనుకుంది మెటల్ లో. స్టీల్ లో వచ్చేసి స్టీల్ మీద మీనా వర్క్ వచ్చేసి 3000 నుంచి 5000 అనుకుందమ్మా. ఐటమ్ బట్టి రేటు. సో మరి బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1 వీక్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. 1 వీక్ నుంచి స్టార్ట్. ఇంకెన్ని రోజులు ఉంటుందన్న మీకు బిజినెస్? ఇంకా 1 మంత్ ఉంటుందా? శ్రావణ మాసం మొత్తం ఉంటుంది. ఇక్కడ అయిపోయాక చుట్టుపక్కల కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొందరు వచ్చి తీసుకుంటున్నారు. అయితే మనకి ఇప్పుడు చుట్టుపక్కల అన్నారు కదా, మన హైదరాబాద్ లో బోనాలు అయితే 28 తారీఖు లాస్ట్. జిల్లాలకు వెళ్ళి కూడా వస్తుంటారు ఇక్కడ బోనాలకి తీసుకొని పోతుంటారు. సో ఎందుకు జనరల్ బజార్ ఇంత స్పెషల్ బోనాలకి? ఇంకెక్కడ కూడా దొరకనివి? ఇక్కడ ఫేమస్, ఎప్పటి నుంచో ఫేమస్. సో ఎప్పటి నుంచో ఫేమస్ అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు మీరు షాప్? మేము ఇది
ఇదైతే థర్డ్ జనరేషన్ అమ్మ. ఆహా. ఇది నా థర్డ్ జనరేషన్. ఇక్కడ మేము అమ్మ బట్టి 10 years అవుతున్నాం. 10 years. 10 years 3 generations ఇదే బిజినెస్ లో ఉన్నారు. ఇదే business. సో అదనమాట లష్కరు బోనాలకు సంబంధించిన బోనాలతో పాటు జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చి ఈడ బోనాలు తీసుకొని పోతుంటారు. ఈడ అంత ప్రత్యేకం. ఎందుకంటే మనకి ఎరకనే కుండల్లో బోనాలు చేసేటోళ్ళు. సో ఇంకా పాత పద్ధతి పాటించే వాళ్ళు అట్లా అరోకొరనో కుండల బోనాలు చేస్తున్నారు. కానీ ఆ బోనాలు తీసి పక్కన పెట్టినప్పుడు ఏదైనా సందర్భంలో కింద పడి విరిగిపోయిందనుకో చాలా అపోషకనంగా, లేదంటే ఆ రోజంతా కూడా కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది, కొంత నెగిటివ్గా కూడా భావిస్తుంటారు అనమాట. సో అందుకనే మట్టి కుండల కంటే కూడా ఇట్లాంటి బోనాలు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ప్రతి ఏడాది అందులో బోనాలు చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ప్రతిసారి కూడా బోనాలు మార్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఎవరి ఆనవాయితీ ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇట్లా ఆనవాయితీ ప్రకారం బోనం బిందెలకు సంబంధించి కావచ్చు, వెరైటీ బోనాలు చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కావచ్చు, ఇట్లా అన్ని కూడా చేయించుకుంటారు. ఆషాఢ మాసం బోనాలంటే షాపింగ్ మస్తుగా బిజీగా సాగుతుంది. అది చీరలో, లేదంటే గాజులో, లేదంటే మేకప్ కిట్స్ అవి కాదు, ఫస్ట్ అమ్మవారికి సమర్పించే బోనాలకు సంబంధించి. సో అదే షాపింగ్ అయితే జనరల్ బజార్లో సాగుతుంది. ఒక్కసారి కస్టమర్స్తో మనం మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు రమాదేవి. సో అమ్మవారి బోనాలు చాలా భక్తితో చేస్తాం. సో బోనాల షాపింగ్ ఎట్లా అవుతుంది? బాగుంటుంది, మంచి బాగా దొరుకుతున్నాయి. ఈసారి అంతా కొత్తగా అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. అప్పుడు ఏంటంటే సున్నం రుద్దుకొని ఇంట్లోనే బొట్లు పెట్టుకొని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి బయటనే, రెడీమేడ్ తీసుకొచ్చుకొని మంచిగా నిండుగా కనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంది. మీరు అన్నది కరెక్టే. వెనకటికైతే కుండలు చేస్తుండే, లేదంటే ఇంట్లో ఉండే బిందెల్ని పూజించుకొని చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎట్లా కనిపిస్తున్నాయి బోనాల వెరైటీస్ మీకు? చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. గవ్వలతోటి డెకరేషన్ చేసి చాలా బాగున్నాయి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ పోతున్నారు కాబట్టి ఇలాంటివి అయితేనే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి, ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి ఇలాంటివే ట్రై చేస్తున్నాం. సో ఈ పిల్లలకి ఏం చెప్తారు మరి ఈ కల్చర్ గురించి? పిల్లలు చూపిస్తాం, పిల్లలే ఎత్తుకుంటారు కదా. సో ఇట్లా అనమాట. ఇక చిట్టిపొట్టి పిల్లలకు కూడా ఆ రోజు సాకచొంబో, లేదంటే బోనం ఎత్తడమో, ఇవన్నీ కూడా మన కల్చర్ దగ్గర ఉండి తల్లిదండ్రులు వాళ్ళకి బోనం చేపించుడు అండ్ ఎత్తుడు కూడా చేస్తుంటారు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని కూడా అట్రాక్టివ్గా ఉండాలి బోనం అనేది కూడా పేరెంట్స్ సెలెక్షన్స్ అనేది ఉంటాయి. సో ఇదనమాట ఆషాఢ మాసం బోనాల జాతరలో స్పెషల్ బోనాల షాపింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.